హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి పోహ పులిహోర అనమాట. అటుకులతో పులిహోర చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలాగే కొన్ని పల్లీలు వేసుకొని పల్లీలు కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, ధనియాల పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్నాను అనమాట. నేను పోహ అనేది అటుకులని కొద్దిగా వాటర్ వేసి ఇలా నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న అటుకులని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక సగం చెక్క నిమ్మరసం వేసుకుంటున్నానండి. మరీ ఎక్కువ ఏం పట్టది. ఒకవేళ మీకు ఎక్కువ కావాలనుకుంటే ఫుల్ నిమ్మకాయ పిండేసుకోండి, సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నామంటే మనకి పులిహోర రెడీ అయిపోతుందండి. అటుకులతో పులిహోర ఇది లంచ్ బాక్స్లోకైనా తీసుకోవచ్చు. మార్నింగ్ టైంలో ఎక్కువ టైం లేకపోతే వితిన్ 5 మినిట్స్లో ఈ అటుకుల పులిహోరను ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ వచ్చేసి నేను మా పాప లంచ్ బాక్స్లోకి చేశాను అనమాట. తనకి రోజు ఏదైనా కొత్తగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్